ఎన్ శోభారాణి గారు. నమస్తే అండి. ఆత్మ ప్రణామాలండి. నా పేరు శోభారాణి అండి. మేము విజయవాడలో ఉంటాము. నా ఏజ్ వచ్చి 60 ఇయర్స్ అండి. నన్ను గొట్టిముక్కల రాజలక్ష్మి గారు విజయవాడ ఆవిడ ద్వారా నేను జాయిన్ అయ్యానండి. ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంత మంచి ప్రోగ్రామ్ నాకు చెప్పినందుకు గాను. అప్పటి వరకు మాకు తెలీదు. తనే చేసి చెప్పారు. సరే నేను జాయిన్ అవుతానండి అన్నాను. అలానే నేనెందుకు అంటే అంతకుముందు నాకు ఏప్రిల్ 13న కాలు కింద పడి ఎయిర్ క్రాక్ వచ్చి కట్టేశారు. కట్టేసి మంచం మీద ఉన్నప్పుడు నాకెందుకనో బాగా అప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నాను, అసలు నేను ఇంతవరకు ఏం చేశాను, నా లైఫ్ చేంజ్ కావాలని రోజు శివుడిని వేడుకునేదాన్ని నేను. శివయ్య నాకు మంచి దారి చూపు శివయ్య. ఎందుకు నన్నిలా పెట్టావు? నేను ఆత్మజ్ఞానం నాకు ప్రసాదించేది. ఆ జ్ఞానాన్ని నాకు నలుగురికి అందజేసే ఇది నాకు కల్పించయ్యా అని చెప్పి రోజు నేను మంచంలో అలా ఉండి రోజు డైలీ శివుడికి ఇచ్చేస్తున్నాను. అలా ఆ శివుడే నాకు మీ రూపేణ నాకు దారి చూపించారండి. ధన్యవాదాలు గురువుగారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డా నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను 4 కేజీలు వెయిట్ లాస్ అయ్యానండి. నాకు థైరాయిడ్ అలా ఉంది. ఎందుకంటే నాకు హార్ట్ ప్రాబ్లమ్ కూడా ఉంది. మీతో కూడా చెప్పాను. నాకు పంపింగొచ్చి 30 అలా ఉంది. ఎలా చేయాలా? చేయకూడదా? అలా అనుకోని ఇక ఏదైతే అదైందిలే అని చేద్దామని మొదలుపెట్టి చేశాను నేను. కానీ చాలా హ్యాపీగా బాగున్నాను. నాకు గ్యాస్ గూడా బాగా సివియర్‌గా ఉండేది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉండేది. అది కొంచెం వరకు బాగానే తగ్గింది. అలానే ఈ బుగ్గల మీద ఇట్లా నాకు మంగుగా ఉండేది బాగా. ఆహ్, ఈ చేతి మీద గూడా ట్యాను లాగా ఉండేది నల్లగా. అది కొంతవరకు అది గూడా నాకు 24 రోజుల్లో తగ్గిందండి. మెనీ మెనీ థాంక్స్ అండి. నాకు ఆ శివయ్యే దారి చూపించాడు చక్కగా. అలానే మనకు తల్లిదండ్రులు జన్మనిస్తారు. ఉపాధ్యాయులొచ్చి మనకి బతకటానికి ఆ జ్ఞానం అనేది అందిస్తారు. ఆత్మజ్ఞానం అందుకోవాలనుకున్నప్పుడు అది అందాలంటే చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది మా శివయ్య అనుగ్రహం వల్ల మీ రూపేణ మాకు మా అందరికి గూడా ఈ హిందూ చైతన్యం నిరాహార సంయమం ద్వారా అందిందండి. అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అది దీనిలో నేర్చుకుంది ఏమంటే వచ్చిన తర్వాత నేను మనం ఎలా ఉండాలి? మన సంకల్పం ఎలా ఉండాలి? ఈ ఇంద్రియాలను ఎలా నిగ్రహంగా ఉంచుకోవాలి? దాని మీద మనం కాన్సంట్రేషన్ ఎలా పెట్టుకోవాలి? మనని మనం ఎలా అధిగమించుకోవాలి అనేది నేర్చుకున్నానండి. నాకు కొంచెం మాట్లాడాలన్నా, చేయాలన్నా మనకెందుకులే వాళ్ళేదో చేసుకుంటున్నారు గదా! మనల్ని అడగలేదు గదా! మనం ఎందుకు చెప్పాలి? అన్నట్లుగా ఉండేదాన్ని ఏదన్నా గాని. కానీ దానిలోంచి నేను బయటకొచ్చి ఇది మాట్లాడటం అనేది స్పష్టంగా చాలా లోపల ఉన్న భావాన్ని తెలియజేస్తున్నాను. ఏదైనా చెప్పటం గాని, ఏదైనా చేయటం గాని అది మాత్రం నేర్చుకున్నాను. ఇంకా కొంచెం అది చాలా బావుంది నాకు ఆ విషయంలో. అట్లానే నేను మీకు ఒక రోజున చెప్పానండి. రేణుకా ఎల్లమ్మ తల్లి ఇట్లా వచ్చిందని, విజన్ వచ్చిందని చెప్పాను మీకు నేను. ఆ రోజున. అలా నాకు అంతకుముందు కూడా విజన్స్ వచ్చాయి కానీ కొన్ని కొన్ని ఉండేయి. కొన్ని కొన్ని నాకు అర్థమయ్యేవి కావు. దాన్ని ఇప్పుడు కొంచెం ఈ ఆహ్, ఇది దీనిలోకొచ్చిన తర్వాత మీ యొక్క ఎనర్జేషన్ వల్ల కానీ, శక్తిపాతం నాకు చాలా చాలా ఉపయోగపడింది. నా ఆత్మజ్ఞానం ఎదుగుదలకి. అలాగా ఒక రోజు నాకు మీరు ఎనర్జేషన్ ఇచ్చిన తర్వాత నేను 8 దగ్గర నుంచి 3:20 వరకు మధ్యాహ్నం అలానే కూర్చుండిపోయా. అసలు నాకు తెలీదు. ఏమీ తెలీదు. ఎలా కూర్చున్నానో అలానే ఉండిపోయా నేను. ఆ తర్వాత 3:20కి దానిలోంచి బయటకొచ్చా. అంత ఎనర్జేషన్ ఉందన్నమాట శక్తిపాటానికి. మేము అలా ఉండగలటానికి గూడా నిరాహారంగా అంత శక్తి మాకు కలిగింది. అలానే నేను ఈ ఈ హెల్త్ గురించి నేను వెయిట్ ఉన్నాను బాగా. నేను 2010లోనే ఓన్లీ ఫ్రూట్స్‌తో ఉంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఓన్లీ ఫ్రూట్స్ తప్పితే ఏమీ తీసుకోవడానికి ఉండేది గాదు మాకు. అది గూడా టైమ్ జెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇది అసలకి చాలా డైట్ లాగా లేదు, ఫాస్టింగ్ లాగా లేదు. ఎందుకంటే కావాల్సినయన్నీ గూడా చక్కగా తీసుకున్నాం. జ్యూసుల రూపేణా గాని, లిక్విడ్స్ గాని, ఈ సూప్ రూపే గాని చాలా బాగా జావలు గాని, చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకొచ్చాము. అంతకుముందు ఓన్లీ ఫ్రూట్స్ అవ్వటం చాలా ఇబ్బందికరం అనిపిచ్చేది. అంత నేను అవ్వలేదు. కానీ ఈ 24 రోజుల్లో నేను 3 కేజీలు తగ్గాను. అలానే నా బాడీ స్ట్రక్చర్ గూడా మారింది. మొహంలో గ్లో వచ్చింది. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎప్పుడు గూడా శివానుగ్రహం వల్ల ఆరోగ్యంగా ఉంటూ మాలాంటి వాళ్ళకి ఎంతో జ్ఞానం అందించాలని జెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ మా. థాంక్ యూ.